హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, పిల్లలు ఆకుకూర తిన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అదే ఈరోజు మనం చేస్తున్న తోటకూర ఎగ్ కర్రీ. ఈ తోటకూర ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. తోటకూర ఎగ్ కర్రీకి కావాల్సిన ఫ్రెండ్స్, నేనైతే తోటకూరని మీడియం సైజు 3 కట్టలు తీసుకొని ఇలా కట్ చేసి శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. గిన్నె వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. రెండు ఎండుమిర్చి తుంపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి కొద్దిగా మగ్గించుకున్న తర్వాతకి మనం ముందుగా కోసించుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా కలర్ మారేదాకా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాతకి కొద్దిగా మగ్గనియండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు మగ్గినాయి ఫ్రెండ్స్. నేను ముందుగా కోసించుకున్న తోటకూరని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా తోటకూర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తోటకూర వేసుకున్న తర్వాతకి గంటతో తాలింపు మొత్తం తోటకూరకు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాతకి తోటకూరని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. ఇలా మగ్గించిన తర్వాతకి నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం అయితే మాకు సరిపోతుంది ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాతకి తోటకూరకి కారం పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాతకి ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తోటకూర అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే 3 ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
నేను 3 ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ వేసుకున్న తర్వాతకి 1 నిమిషం పాటు ఉడకనేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎగ్స్ 1 నిమిషం ఉడికిన తర్వాతకి తోటకూర ఎగ్గు మొత్తం కలిసేలా ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. తోటకూర ఎగ్గు మొత్తం ఇలా కలిసేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక 5 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాతకి నేను చివరగా మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా వేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి తోటకూర ఎగ్ కర్రీకి మసాలా పట్టేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, తోటకూర ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, తోటకూర ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇంతే ఫ్రెండ్స్, తోటకూర ఎగ్ కర్రీ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.